హలో వ్యూవర్స్, ఇవాళ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి పెసరట్టు తిన్నా అండి. వెంటనే మా నాన్నమ్మని అడిగి పెసరట్టు పులుసు చేయమన్నా మధ్యాహ్నానికి. అయితే ముందుగా ఆయిల్ వేసుకొని పెద్ద అట్టు వేసుకోండి. పెసరట్టు సిమ్లో పెట్టి బాగా కాలనివ్వండి. కాలేక రివర్స్ చేయండి. అట్టు రివర్స్ చేసిన తర్వాత కాసేపు ఉంచండి. 5 ఉల్లిపాయలు 5 పచ్చిమిరపకాయలు తీసుకోండి. బాగా తోరగా చిన్న ముక్కలుగా కట్ చేయండి. పచ్చిమిరపకాయలు చీరండి. జీరా కూడా వేసుకోండి, యాడ్ చేసుకోండి. పులుసు కోసం కళాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని బాగా వేయించి ఈలోగా చింతపండు వాటర్లో నానబెట్టండి. అలాగే అట్టును ముక్కలుగా కట్ చేయండి. తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోండి. చిటికెడు పసుపు వేసి మిక్స్ చేయండి. బాగా 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. అన్నీ బాగా కలిసాక మనం ముందుగా నానబెట్టిన చింతపండుని బాగా పిసికి ఇలా పులుసు చేయండి. తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా వేగినాక అప్పుడు వెంటనే మీరు పులుసుని అందులో వేసుకోండి. ఇంకా వాటర్ కావాలంటే యాడ్ చేయండి. కాసేపు బాగా మరగనివ్వండి. ఉప్పు కూడా చూడండి, రుచి చూసి మళ్ళీ యాడ్ చేయండి. పులుసు బాగా మగ్గాక మీరు ఈ ముక్కల్ని ఇలా సెపరేట్ చేసేసి పులుసులో వేసేసేయండి. వేసేసాక బాగా ఇంకొకసారి పులుసు లైన్లో పెట్టేసి ఉడకనిచ్చి చూసుకోండి. దగ్గర కావనివ్వకండి, కొంచెం ఉడకనిచ్చేసి సిమ్లో పెట్టేసి తీసేయండి. రెడీ.